హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫినాలే కోసం ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నా, కానీ ఎపిసోడ్ చూసాక మాత్రం ఫినాలే ఒక గుడ్ ఎండింగ్ లా నాకు అనిపించింది. ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగుంది. అక్కడ వచ్చే బీజిఎం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. కానీ సీజన్ 1 ఫినాలే మాత్రం ఇచ్చిన కిక్ ఈ సీజన్ 2 ఫినాలే ఇవ్వలేదని చెప్పాలి. ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జేసన్ లానిస్టర్ ట్రయార్గీతో అలయన్స్ చేస్తాడు, కానీ దానికి రిటర్న్ గా స్టెప్ స్టోన్స్ అరుగుతారు. దానికి ఒప్పుకుంటాడు జేసన్ కూడా. ట్రయార్కి అనుకున్నది ఏంటంటే స్టెప్ స్టోన్స్ ని తీసుకొని ఆ ప్యాసేజ్ నుంచి వచ్చే వాళ్ళ మీద ట్యాక్స్ వేద్దామని, ఇంకా బ్లాకేడ్ ని హోల్డ్ చేయొచ్చని. దీంతో పాటుగా కమాండర్ లోహర్ నీతో పాటు వెళ్లాలని కండిషన్ ఇస్తారు. తరువాత కమాండర్ లోహర్ వచ్చి జేసన్ ని మీట్ అవుతుంది. కానీ లోహర్ నీతో సేల్ చేయడానికి నువ్వు అర్హుడు కాదని, నీతో పాటు రానని మొదట్లో చెప్తుంది. లోహర్ జేసన్ వైపు ఉండాలంటే ఒక గేమ్ పెడుతుంది, అది మడ్ రెస్లింగ్. ఆ మడ్ రెస్లింగ్ లో జేసన్ ని చూసి ఇంప్రెస్ అవుతుంది. దీన్ని కన్సిడర్ చేయాలా వద్దా అని డిన్నర్ తర్వాత చెప్తా అని అంటుంది. ఆఖరికి డిన్నర్ చేశాక సేల్ చేయడానికి వస్తా అని ఒప్పుకుంటుంది. ఏమన్ లాస్ట్ ఎపిసోడ్ లో డ్రాగన్ స్టోన్ కి వస్తాడు కదా, రెనేరియాని చూసి వెళ్ళిపోతాడు. దానికి పిచ్చకోపం వచ్చి షార్ప్ పాయింట్ టౌన్ లో ఉన్న తన డ్రాగన్ వేగర్ తో ఇన్నోసెన్స్ అందరినీ చంపేస్తాడు. తర్వాత లారిస్ ఏగాన్ తో ఇక్కడ ఉంటే మంచిది కాదు, ఏమంటే నిన్ను ఈ గ్యాప్ లో చంపేయొచ్చు కూడా, అందుకోసమని ఐరన్ బ్యాంక్ లో ఉన్న బ్రావోస్ కి వెళ్దామని చెప్తాడు. ఇంకా హారెన్ హిల్ లో నుంచి గోల్డ్ కూడా అక్కడే ఉంది. అలా కొన్ని రోజులు స్టే చేసి మళ్ళీ తిరిగి వద్దాం. అప్పుడు ఏమన్ తన డ్రాగన్ ఉండదు కదా, నువ్వు మళ్ళీ ఏగాన్ ది రీబిల్డర్ గా మారే ఛాన్స్ ఉందని లారిస్ చెప్తాడు. వుల్ఫ్ తను ఎప్పుడు ఒక కింగ్ ఆర్ క్వీన్ కి సర్వ్ చేయలేదు. ఒక డ్రాగన్ రీడర్ గా ఉన్నందుకు తను మేనేజ్ లేకుండా ప్రవర్తిస్తాడు. జేస్ వుల్ఫ్ చేసిన దానికి నచ్చదు. ఒక పక్క ఏమని షార్ప్ పాయింట్ లో ఉన్న ఫోక్స్ ని చంపేశాడు, మరి నువ్వేం చేస్తున్నావని క్వశ్చన్ అడిగితే ఆఖరికి వుల్ఫ్ అపాలజీ చేస్తాడు జేస్ కి. నెక్స్ట్ రెనేరే ఇంకా కాలేజ్ ని కలుస్తుంది. కాలేజ్ ఏం చెప్తాడంటే నీకు పెద్ద థ్రెట్ వేగర్ కాకుండా ఇంకా ఉన్నాయని ఇద్దరు నేమ్స్ చెప్తాడు. అందులో ఫస్ట్ చెప్పేది ఆలిసన్ థర్డ్ సన్, సెకండ్ హెలినా. హెలినాకి డ్రాగన్ ఫైర్ ఉంటుంది. ఆలిసన్ థర్డ్ సన్ డేరోన్ కి టెసారియన్ ఉంటుంది. ఏమండ్ తను అనుకున్నది ఎలాగైనా దక్కాలి అని ఏదైనా చేయొచ్చని రెనేరియా కాలేజ్ కి చెప్తాడు. కాలేజ్ యొక్క గెస్ చాలా వరకు కరెక్ట్ అయింది. తర్వాత కూడా తను చెప్పినట్టు అవుతుంది. సీ స్మోక్ ని మోడిఫై చేసి ద క్వీన్ హూ నెవర్ వాస్ అని చేంజ్ చేస్తాడు. డేమన్ సక్సెస్ఫుల్ గా ఆర్మీని పోగు చేసుకుంటాడు. ఎపిసోడ్ నెంబర్ గుర్తుకులేదు, కానీ ఆల్ఫ్రెడ్ ని రెనేరియా హారెన్ హిల్ కి వెళ్లి డేమన్ కున్న ఇంటెన్షన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి పంపిస్తుంది. సో డేమన్ ని కలుస్తాడు. ఆల్ఫ్రెడ్ డేమన్ కి మాత్రం ఈ టైంలో కావాల్సింది ఒక కింగ్ కావాలని చెప్తాడు. సైమన్ స్ట్రాంగ్ ఇది విని డౌట్ వస్తుంది, డేమన్ మళ్ళీ ఏదో చేయబోతున్నాడని. జాస్పర్ టార్గెరియన్ బ్లేడ్ ఉన్న వాళ్ళందరూ ఆ బోట్ ద్వారా హెల్ప్ తీసుకుని వెళ్ళినట్టు ఉంటారని ఏమండ్కి చెప్తాడు. కానీ ఏమండ్ అయితే మొత్తానికి ఎండ్ చేయండి అని అంటే, జాస్పర్ ఇలా చేస్తే ఫిషింగ్ బోట్స్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్తే సాక్రిఫైస్ చేయక తప్పదని ఏమండ్ అంటాడు. తరువాత తను హెలినా దగ్గరికి వస్తాడు. నువ్వు ఒక డ్రాగన్ లార్డ్ గా మళ్ళీ తిరిగి వచ్చి ఆ థ్రోన్ ని నువ్వు కాపాడాలి అని అడిగితే ఒప్పుకోసరికి తనని చేతిని పట్టుకొని లాక్కెళ్ళి మరి బెదిరిస్తాడు. ఆలిసన్ పక్కనే ఉండి తిడితే తను చేసేది ఏం లేదని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నెక్స్ట్ క్రిస్టియన్ కోల్ ఆలిసన్ ఇచ్చిన కర్చీఫ్ ని చూసుకుంటాడు. గ్వీన్ ఆలిసన్ తో పెట్టుకున్న ఎఫ్ఐఆర్ గురించి తెలుస్తుంది. క్రిస్టియన్ కోల్ అయితే అంతా కోల్పోయాను, నా లైఫ్ లో ఒక వాల్యూ లేనట్టు మాట్లాడతాడు. క్వీన్ నన్ను 2 సార్లు కాపాడింది. ఒక ఉమెన్ కోసం అంతా చేసినందుకు నాకు మిగిలింది ఒక గ్రీఫ్ మాత్రమే. ఆఖరికి చనిపోతే బెస్ట్ అని అనుకుంటాడు. తరువాత రెనేరియా డ్రాగన్ రైడర్స్ ఇంకా వాళ్ళ కిడ్స్ తో డిన్నర్ చేసుకుంటుంది. నాకు మంచిగా సర్వ్ చేయండి, మిమ్మల్ని నైట్స్ చేస్తా అని అంటుంది. వీళ్ళు అనుకున్న ప్లాన్ 2 days లో వాళ్ళ మీద స్ట్రైక్ చేద్దామని, దానికి సిద్ధంగా ఉండండి అని అలర్ట్ చేస్తుంది అందరినీ. అంతకు ముందు సర్ ఆల్ఫ్రెడ్ డేమన్ తో మాట్లాడుకుంటారు కదా, అది సైమన్ విని మళ్ళీ డేమన్ రెనేరియాని మోసం చేయొచ్చని ఫియర్ ఉంటుంది. ఇదే మెసేజ్ రెనేరియాకి చెప్పాలనుకుంటాడు. గ్రాండ్ మాస్టర్ ఈ మెసేజ్ చెప్పేసరికి ఆడమ్ ని తోడుగా తీసుకుని వెళ్తుంది హారెన్ హిల్ కి. ఆలిస్ డేమన్ బెడ్ పక్కన ఉండి ఏడుస్తుంది. డేమన్ లేచి చూస్తాడు. తరువాత వీళ్ళిద్దరు వేర్వుడ్ ట్రీ దగ్గరికి వెళ్తారు. డేమన్ ఆ ట్రీని టచ్ చేసేసరికి ఒక ప్రాఫెసీని చూస్తాడు. ఈ సీన్ గూస్ బంప్స్ అనే వర్డ్ చాలా చిన్నది, నా మైండ్ లో ఇంకా అదే రన్ అవుతుంది. ఆ ప్రాఫెసీలో తను చూసింది వైట్ వాకర్స్ ని, ఇక్కడ ఒక డ్రాగన్ ని చనిపోవడం చూడొచ్చు.
మేబీ ఇది కరాక్సెస్ అని నేను అనుకుంటున్నా. ఇంకా డెనేరియస్ టార్గెరియన్ తన దగ్గర ఉన్న 3 డ్రాగన్స్ హ్యాచ్ అవ్వడం, ఇంకా రెనేరియే క్వీన్ గా అవ్వడం చూస్తాడు. సడన్ గా హెలినా కూడా వచ్చి ఇదొక స్టోరీ, అందులో నువ్వు ఒక పార్ట్ అని చెప్తుంది. డేమన్ కి అప్పుడు అర్థం అవుతుంది తర్వాత క్వీన్ గా ఉండేది రెనేరియే అని. ఈ ప్రాఫెసీ గురించి షో రన్నర్ అయిన ర్యాన్ కండల్ ఏం చెప్పాడంటే డేమన్ కి వచ్చిన విజన్ పర్పస్ రెనేరియా సపోర్టింగ్ గా ఉండాలి అని. అయితే ఈ ప్రాఫెసీ సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ద ప్రిన్స్ హూ వాస్ ప్రామిస్డ్ అది రెనేరియా, దాని తర్వాత డెనేరియస్ టార్గెరియన్ అని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ క్రియేట్ చేసిన వరల్డ్ ఇది. ఆ క్వశ్చన్ ఇంకా స్టిల్ ఓపెన్ గానే ఉంది. జార్జ్ అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా ఇవ్వగలడు అని చెప్పాడు. నెక్స్ట్ సీన్ లో హెలీనాని ఇద్దరం కలిసి హారెన్హెల్ కి వెళ్లి డీమన్ ని ఓడించొచ్చు, మనం బ్యాటిల్ లో కూడా విన్ అవుతామని ఏమని అడుగుతాడు తనని. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏగోన్ కి జరిగినట్టు నన్ను కూడా అలానే చేస్తావా అని అడుగుతుంది. రూక్స్ రేస్ లో జరిగిన ఆ సిచ్యువేషన్ గురించి తనకు తెలుసు, ఏగోన్ కి జరిగిందంతా చూసా అని చెప్తుంది. ఆఖరికి ఏగోన్ మళ్ళీ కింగ్ అవుతాడు, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని అంటుంది. హెలీనా అయితే ఒప్పుకోదు. తరువాత రెనేరియా హారెన్హెల్ కి వస్తుంది. ఇక్కడ వచ్చే బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఎపిసోడ్ రీక్యాప్ చేయండి. ఈ పార్ట్ లో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. క్వీన్ అలా ఎంటర్ అయితే ఎవరు పట్టించుకోరు తనని. అప్పుడు వస్తాడు డేమన్, వెలారియా లాంగ్వేజ్ లో తనతో మాట్లాడతాడు. ఇలా ఈ వార్ ఒక బిగినింగ్ మాత్రమే, తరువాత వింటర్ రాబోతుందని చెప్తాడు తనకి. డేమన్ అయితే ఆ ప్రాఫెసీని నమ్ముతాడు. తర్వాత వచ్చే క్వీన్ గా రెనేరియా ఉందని, ఇంకా తను రెయిన్ కి ఒక ప్రొటెక్టర్ అని నీ బెండ్ చేసి మరి నీకు సర్వ్ చేస్తా అని చెప్తాడు. అలా ఒక గ్రేట్ స్పీచ్ ఇస్తాడు. ఇలాంటి సీన్స్ నుంచి కదా డేమన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, కానీ తనని సీజన్ 2 లో మాత్రం చాలా తక్కువ చేసి చూపెట్టారు. కనీసం సీజన్ 3 లోనైనా తనకి ఎలివేషన్స్ పడతాయో లేదన్న డౌట్ వచ్చింది మళ్ళీ నాకు. చూద్దాం డేమన్ ని సీజన్ 3 లో ఎలా చూపిస్తారు మరి. సైమన్ కి ఉన్న ఫియర్ పోతుంది, తను కూడా క్లాప్స్ కొడతాడు. ఆఖరికి లాస్ట్ సీన్ లో ఆలిసన్ రెనేరియా దగ్గరికి వస్తుంది. నీకు కావాల్సింది క్రోన్ కదా. ఏమన్ రివర్ ల్యాండ్స్ కి వెళ్తాడు క్రిస్టియన్ కోల్ ని జాయిన్ చేసుకోవడానికి. అప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో ఎవరు ఉండరు, డోర్స్ ఓపెన్ ఉంటాయి, నువ్వు అప్పుడు ఐరన్ థ్రోన్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తుంది ఆలిసెంట్. ఈ వార్ ని ఏం చేయొచ్చు ఏ బ్లడ్ లేకుండా అని అంటుంది. ఇలా చేసినందుకు ఏగోన్ అయితే సైలెంట్ గా ఉండలేడు కదా, అలా తన గురించి అడుగుతుంది. మళ్ళీ ఏగోన్ ని అయితే డిఫెండ్ చేసుకుంటుంది. తనని కన్విన్స్ చేసి నీకు నీ బెండ్ చేసేలాగా నేను చేస్తా అని చెప్తుంది ఆలిసెంట్. కానీ ఈ వార్ ని ఏం చేయాలంటే ఏగోన్ ని ఖచ్చితంగా డిఫీట్ చేయాలి. జరగాల్సింది అంతా జరిగింది, ఇప్పుడైతే నేనేం చెయ్యలేను అని రెనేరియా చెప్తే ఆలిసెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ బ్యాటిల్ కి రెడీ అవుతారు. హ్యూ, వుల్ఫ్, ఆడమ్, జేసన్ లానిస్టర్ తన కమాండర్ లోహర్ తో ఫ్రేజ్ తో చేసుకున్న డీల్ ప్రకారంగా ఫస్ట్ ఎపిసోడ్ లో క్రేగాన్ స్టార్క్ తన ఆర్మీని పంపిస్తాడని చెప్పాడు కదా. ఆ ఆర్మీ ఆ క్రాసింగ్ బ్రిడ్జ్ నుంచి వెళ్తారు. అప్పుడే రేనాని చూస్తాము. రేనా షీప్ స్టీలర్ దగ్గరికి వస్తుంది. చూడాలి మరి షీప్ స్టీలర్ రేనాని డ్రాగన్ రైడర్ గా యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని. రేనాని మళ్ళీ చూసినప్పుడు అయితే ఎందుకు మళ్ళీ చూపించడం అని అనిపించింది నాకు. అక్కడనే స్లో అనిపించింది. ఆ పార్ట్స్ కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు. ఆ తర్వాత ప్రిజన్ లో హైడవర్ ఉంటాడు. లారిస్ ఇంకా ఏగాన్ కింగ్స్ ల్యాండింగ్ నుంచి వెళ్ళిపోతారు. అలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. కానీ సీజన్ 3 రావడానికి మాత్రం 2 years వెయిట్ చేయాలి. ఆ సీజన్ లో చాలా వరకు వార్ ఇంకా బ్యాటిల్స్ ఉంటాయని ర్యాన్ కండల్ చెప్పాడు. ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 4 తో ఎండ్ అవుతుందంట. నేనైతే ఇంకా ఎక్కువ స్టోరీ ఉంటుందేమో అని అనుకున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.